హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే శివరాత్రి అనమాట. శివరాత్రి రోజు ఎలా జరుపుకున్నాం అనేది. ముందుగా అందరికీ హ్యాపీ శివరాత్రి. అందరూ బాగున్నారా? అందరూ పండగ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది, నేను చూసేయండి. మార్నింగ్ లేచి నేనైతే ఇక్కడ ముగ్గు వేశాను, మా అమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట. ముగ్గు వేసేటప్పుడు చూడండి ఎలా ఉన్నాయో కలర్స్, సూపర్గా ఉన్నాయి కదా. సేమ్ కలర్స్ కాకుండా అట్లా డిఫరెంట్గా వేసాను. నెక్స్ట్ ఇక్కడ పూజ అయితే అయిపోయింది. సింపుల్గా ఈ విధంగా మేము పూజ అయితే చేసుకున్నాం. నెక్స్ట్ ఈరోజు చేసుకున్న స్పెషల్స్ అనమాట. లెమన్ రైస్, వైట్ రైస్, ఇక్కడ లెమన్ రైస్, వైట్ రైస్, ఇదైతే రసం అనమాట. ఓలిగా చేస్తాం కదా స్వీట్, దాని రసము. నెక్స్ట్ ఇక్కడ కుడాలు, ఇక్కడ పూరి, ఇంకా పప్పు కూడా చేసాము. పప్పు ఈరోజు స్పెషల్స్ ఇవన్నమాట. మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. ఇక్కడైతే మా పియాన్స్ చూడండి చాలా అల్లరి చేస్తున్నాడు. వాడిని భరించడం అస్సలు మా వల్లే అవ్వట్లేదు అనమాట. అల్లరైపోతుంది, ఎక్కడంటే అక్కడ పాడుతాడు. కంపల్సరీ ఒక మంచి కాపులో దించు. హాయ్, హ్యాపీ మహాశివరాత్రి టు ఆల్. హ్యాపీ భోగి కాదు నాన్న, హ్యాపీ మహాశివరాత్రి. వావ్, ఫోటో బాల్ వచ్చింది. తెచ్చు ఏం చేస్తున్నాడు వాడు తియాన్స్? చెప్పు శివరాత్రి చెప్పు. హ్యాపీ మహాశివరాత్రి, హ్యాపీ భోగి అంట. కానీ నాకు కొంచెం వేరే వర్క్ వల్ల కుదరట్లేదు, మా వాడితో కూడా అస్సలు కుదరదు. సో నేనైతే ఏం లేను, నార్మల్గా ఆ రోజు ముందు నైట్ మా వాడితో అస్సలు నిద్ర లేదనమాట నాకు. అందుకని చెప్పి నేనైతే మేల్కోలేదు, నిద్రపోయా. ఇక్కడైతే టెంపుల్ వచ్చేసింది, టెంపుల్లోకి వెళ్తున్నాము. చూడండి, ఇది ఒకప్పుడు చాలా మ్యారేజెస్ జరిగేవి అనమాట ఇక్కడ. మా అమ్మ నాన్న మ్యారేజ్ కూడా ఇక్కడే జరిగింది. ఇక్కడ కాటమైసాం అని ఫేమస్, పవర్ఫుల్ కూడా. ఇది ఓల్డ్ టెంపుల్ అనమాట, చాలా కొండ మీద ఉంటుంది. చూడండి ఫుల్ జనాలు ఉన్నారు. సైడ్ పైన వచ్చేసి ఇంకా అమ్మవారి గుడి కూడా ఉంది. అమ్మవారి టెంపుల్ కూడా వెళ్ళాము. ఇక్కడ దీపాలు పెట్టొచ్చు. ఇక్కడే అనమాట మ్యారేజెస్ అన్నీ జరిగేది, మండపంలో లేదండి. అక్కడ నైట్ స్టే చేయడానికి కూడా రూమ్స్, అట్లా సత్రాలు అంటారు కదా, అవి ఉన్నాయి. అక్కడ నిద్ర చేసి నెక్స్ట్ డే మనం పూజ చేసుకొని రావచ్చు అన్నమాట. ఇంకా మేము టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది, ఇంకా వెళ్తున్నాము. ఇక్కడ కూడా మా తియాన్స్ మమ్మల్ని ప్రశాంతంగా కాసేపు కూడా కూర్చొనియట్లేదన్నమాట. ఫుల్ అల్లరి, ఇంక ఇంటికి పోదాం. ఈ మధ్య కొన్ని మాటలు వస్తున్నాయి, అస్సలు సైలెంట్గానే ఉంటాడనమాట. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. ఎక్కడికన్నా వెళ్తే మాత్రం కాసేపు కూడా ఉన్నీయడు. మమ్మల్ని ఇంటికి పోవాలి అని సతాయిస్తాడు. పోనీ పిలుచుకోకుండా వస్తే వాడేమో వాడిని పిలుచుకోకుండా మేము ఉండలేము, వాడు కూడా ఉండడు అనమాట. రావాలి అని చెప్పి ఏడుస్తాడు. ఇక్కడ కోతులు, చాలా వెరైటీ కోతులు ఉన్నాయన్నమాట. అవి చూసి మా తియాన్స్ అయితే చాలా ఎక్సైట్ అయ్యాడు. ప్రశాంతంగా ఉంది అక్కడ, పెద్ద పెద్ద చెట్లు అన్నీ బాగున్నాయి అన్నమాట. ఇంకా అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇది మా అమ్మ వాళ్ళ ఊర్లో ఫేమస్ అనమాట, ఇక్కడ అప్పస్వామి గుడి అని చెప్పి. ఫుల్ జనాభా ఉంటుంది ఇక్కడ. నైట్ ఫుల్ భజనలు, అవన్నీ గేమ్స్ అవన్నీ కండక్ట్ చేస్తారు. సో చూడండి, డెకరేషన్ సూపర్గా ఉంటుంది. ప్రతి ఇయర్ మా అమ్మ వాళ్ళ ఊర్లో ఈ ఫెస్టివల్ చాలా బాగా జరుగుతుంది, శివరాత్రి. నెక్స్ట్ డే అన్నదానం కూడా జరుగుతుందన్నమాట శివరాత్రి మరుసటి రోజు. ఇదేమో రాముల గుడి, రామాలయం. ఇక్కడ కూడా అంతే ఫేమస్ అనమాట రాముల గుడి, రీసెంట్గా ప్రతిష్ఠించారు. వీడియో